ఇంకొకటి చిన్న విషయము, మన తర్వాత కూడా మనకు తెలంగాణలో జోగురాలు కానీ, జోగినీలు కానీ, శివసత్తులు కానీ, థర్డ్ జెండర్స్ కూడా ఉన్నారు. నేను ప్రత్యేకంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి ఇంకొక 2 ఆప్షన్లు. థర్డ్ జెండర్స్ అనేది కూడా ఇందులో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చిన్నతనం నుంచి వాళ్ళ యొక్క అంగవైకల్యం కానీ, శరీరంలో వచ్చే లక్షణాలతోని, వాళ్ళ యొక్క చేష్టలతోని వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళి స్వదాగా బతకడం జరుగుతుందండి. వాళ్ళని ఎప్పుడు కూడా సమాజం ఎలా చేస్తుందంటే, వీళ్ళు వాళ్ళు ఇలా కొడతారు, అలా కొడతారు, పైసలు వసూలు చేస్తారన్న అపోహ అనేది సమాజంలో సృష్టించారు. అది చాలా తప్పండి. వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసమే తప్ప కానీ ఎవరిని హింసించడం కోసం కాదు, ఎవరిని కొట్టడం కోసం. ఇలా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు అని అందరు మంచి వాళ్ళు ఉంటారని చెప్పాను. అంటే మనకు థర్డ్ జెండర్ సరే సర్జరీ చేసుకున్న వాళ్ళే, కొందరు కూడా డబ్బులు వసూలు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు నిజాయితీతో లేకుండా అపనిజాయితీతో ఉన్న వాళ్ళు కూడా, అంటే మగవేషం ఉండి కూడా శారీ కట్టి టోపన్లు పెట్టుకొని చీరలు కట్టుకొని పైసలు వసూలు చేసేటువంటి బతుకు తెరువు కూడా అసొంటి వాళ్ళు కూడా మోసం చేస్తున్నారండి. నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈరోజు పక్క రాష్ట్రం ఉన్న తెలంగాణ, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మనకు థర్డ్ జెండర్స్కి ఏం చేసింది, రేషన్ కార్డ్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా థర్డ్ జెండర్స్కి మనకు ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని నేను స్వాగతిస్తున్నాను, మంచి పని చేసినందుకు. అదేవిధంగా కూడా థర్డ్ జెండర్స్కి ఒంటరి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు నిత్యావసర సౌకర్యాలు కానీ మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశం. ఇల్లు కానీ, వాళ్ళ స్టడీని బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళు చదువుకున్న విధానాలను బట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఎంతోమంది ఇండస్ట్రీలు ఉన్నారు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఎవరైనా సరే మానవత్వ దృక్పథంని వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా ఉద్యోగ అవకాశం ఇచ్చినప్పుడు ఇచ్చి చూడండి. ఇచ్చి చూస్తే ఏమవుతుందంటే వాళ్ళు చేస్తారా చేయరనేది తెలుస్తుంది మీకు కూడా. అందరు చెడ్డవాళ్ళు అనుకోదు. ఉపాధి ఇవ్వకనే చాలామంది ఏంటంటే బాధపడుతున్నారు. ఇప్పుడు కొంత లాయర్లు అయ్యారు, డాక్టర్లు అయిన ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని కల్పించాలి. వాళ్ళకు కూడా ఒక జీవో తీసుకురావాలి. ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకు కూడా పర్సంటేజ్ని క్రియేట్ చేయాలి. పర్సంటేజ్ని క్రియేట్ చేసి వాళ్ళకు కూడా సమానంగా, ఇప్పుడు అబ్బాయిలకు అమ్మాయిలకు ఏ విధంగా పర్సంటేజ్ని తీసి వాళ్ళకు మెరిట్ పరంగా జాబ్స్ ఇస్తున్నారు, వీళ్ళకు వేటిని పర్సంటేజ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఉద్యోగాల అవకాశాలు ప్రోత్సహించాలని ఈ యొక్క థర్డ్ జెండర్స్ యొక్క స్థితిగతులను ప్రభుత్వం కూడా ఆలగించి ముందు చూపుతోనే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ గౌరవించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలను ఇచ్చి ప్రతి ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేటు రంగంలో కానీ, చిన్న చిన్న సంస్థలలో కానీ, చిన్న చిన్న వెతికలు కానీ, అదే ప్రభుత్వం ఇప్పుడు మహిళా సంఘాలకు కొన్ని లక్షల రూపాయలను, ఒక సంఘాలకు 10 మంది ఉంటే 11 మంది ఉంటే 11 లక్షల రూపాయలు సంఘం తరపున ఇచ్చి నెలకింత ఇన్స్టాల్మెంట్